హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు పాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ పాన్ కేక్స్ మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. సో ముందుగా ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ముందుగా చక్కెర ఒక 4 టేబుల్ స్పూన్స్, మెల్టెడ్ బటర్ ఒక 3 టేబుల్ స్పూన్స్, వెనిలా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అండ్ బేకింగ్ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, ఒక ఎగ్ అండ్ 250 ml ఆఫ్ మిల్క్ వేడి చేసి చల్లార్చినవి, అండ్ ఒక 200 ml ఆఫ్ మైదా అండ్ కొంచెం బటర్. సో ఇవే అన్నమాట వీటికి కావాల్సిన పదార్థాలు అయితే. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈ 200 ml ఆఫ్ మైదా అనేది యాడ్ చేసుకుందాము. అండ్ ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ చూడండి, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. హాఫ్ వేసుకున్న మీ ఇష్టం, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఇది ఇప్పుడు చక్కగా కలిసే విధంగా అయితే నీట్గా కలిపి అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ తీసుకొని ఎగ్ అయితే బ్రేక్ చేసి అయితే పెట్టుకుందాము. చూడండి, చక్కగా ఇలా బ్రేక్ చేసేసి ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనము ఇంకో బౌల్ అయితే తీసుకుందాము. ఇందులోకి ఈ 4 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇందులోకి మనం బ్రేక్ చేసి అయితే పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఈ ఎగ్లోకి ఈ మిల్క్ అనేది కూడా 250 ml ఆఫ్ మిల్క్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ చూడండి, చక్కగా ఇలా ఈ మిల్క్ అనేది ఇందులోకి మిక్స్ చేసేసుకోండి. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా ఇందులోకి మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మెల్టెడ్ బటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. చక్కగా ఎక్కడ కూడా ఆ ఎగ్ అంతా కూడా ఇందులోకి డైల్యూట్ అయ్యే విధంగా బీట్ చేసుకోండి. సో ఫైనల్లీ బీట్ అయితే అయిపోయింది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం మనము. అండ్ ఇందాక మనం పిండి అయితే మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, చక్కగా ఇలా మొత్తం అయితే ఇందులోకి వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత అదే స్పాంచులాతో ఎక్కడ కూడా గడ్డ లేకుండా నెమ్మదిగా మొత్తం ఈ మనం వేసుకున్న మిశ్రమం అంతా ఈ పిండిలోకి కలిసే విధంగా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇట్లా స్పీడ్గానే మిక్స్ చేసుకోండి, తొందరగా మిక్స్ అయిపోతుంది. సో చూడండి, నేను మిక్స్ అయితే చేసేసాను. ఎక్కడ గడ్డ అనేది లేదు, నీట్గా చక్కటి బ్యాటర్ అనేది తయారైంది. ఇప్పుడు ఒక పాన్ అయితే పెట్టేసుకోండి. కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోండి. బటర్ అనేది మెల్ట్ అవ్వక ముందే మనం మిక్స్ అయితే చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, ఈ మిశ్రమాన్ని దీనిపైన అయితే వేసేసుకోండి. స్ప్రెడ్ అయితే చేయొద్దు, పిండిని అలాగే ఉంచేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా పొంగుతుంది. చూడండి, నేను పక్కకు కూడా తిప్పాను. మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. సో ఇలా చేసి అయితే పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకో ప్యాన్ కేక్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ బటర్ వేసి అండ్ ఈ మిశ్రమాన్ని ఇలా వేసి స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేయండి. చక్కగా పొంగుతుందన్నమాట. ఎడ్జస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకోండి. కింద అనేది అడుగంటకుండా ఉంటుంది. చూడండి, చక్కటి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు పక్కకైతే తీసుకుందాం మనము. ఇలాగే అన్ని ప్యాన్ కేక్స్ని ప్రిపేర్ అయితే చేసేసుకుందాము. సో మన ప్యాన్ కేక్స్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా వచ్చేసి ఈ ప్యాన్ కేక్స్ పైన కొంచెం తేనె, హనీ అనేది ఇట్లా వేసుకున్నారనుకోండి, ఎంతో టేస్టీగా వస్తాయన్నమాట. స్వీట్ కానీ టెక్స్చర్ అన్ని ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్సింగ్గా వస్తాయి. సో ఫైనల్లీ మన ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయండి. సో ఈరోజు ఇఫ్తార్కి అయితే నేను ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. థ్యాంక్ యూ.